ఖతర్నాక్ కామెడీ షో. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపోవ. కట్ కట్. ఏంటి సాంగ్? ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్ లో కూర్చుంటున్నాం. డార్లింగ్, నీ శారీ చాలా బాగుంది తెలుసా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. నీ హెయిర్ స్టైల్ అయితే సూపర్. నీ హెయిర్ స్టైల్ కిరాక్. నీ మేకప్ అదిరిపోయింది. నువ్వు మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉన్నావు. కానీ కొంచెం బొట్టు పెద్దది పెట్టుంటే అదిరిపోయేది. నువ్వు కాస్త జిప్పు పైకి పెట్టుంటే ఇంకా బాగుండేది. సారీ 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 సారీ. పర్లేదు, నీకు పర్లేదా? నాకు ప్రాబ్లం లేదు. ఓకే. వన్ ఫోటో ప్లీజ్. నువ్వెందుకు మధ్యలో? నేను ఫోటో దింపినట్టు ప్రూఫ్ కోసం. ఓకే థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ వస్తున్నారు, గిఫ్ట్ పట్టుకొని. ఓకే ఓకే ఓకే. జాగ్రత్త. హాయ్ రా సురేష్, ఎలా ఉన్నావు? ఓ గిఫ్ట్ పట్టుకొచ్చాడు మనోడు. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్స్ రా. గిఫ్ట్ పట్టుకొచ్చా కదా మధ్యలో నుంచి. గిఫ్ట్ వచ్చారు కాబట్టి మధ్యలో ఉండొచ్చు. స్మైల్ ప్లీజ్. గిఫ్ట్ ఇస్తే మధ్యలో థ్యాంక్ యూ. ఓకే, భోజనం చేసావా? ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకుంటే బయట హోటల్ ఉంటుంది, భోజనం చేసా. హాయ్ రా మామా, ఈ గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఏంట్రా? గిఫ్ట్ తేవాలి కదరా. సరే ఫోటో దిగు. కొంచెం ఇది కొంచెం పక్కదరు, ఇంకొంచెం ఇంకొంచెం పక్కది, ఇంకొక్కడికి. ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. ఓకే చాలు చాలు. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఇంకేముంది, మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. రామ్ ప్రసాద్. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఏంటి సంగతులు? నీకు పెళ్ళి అవుతుంది కదా, కొంచెం డల్ గా ఉన్నారా? అలాంటి కామన్ లైఫ్ లో లైట్ తీసుకో, పెద్ద సీరియస్ తీసుకో. ఓకేనా? పెళ్లి కూతురు యావరేజ్ అంటే బయట టాక్. పక్కనే ఉన్న మావిడ. పెళ్లి కూతురు అన్నా మరి. ఇదే మావిడ. సారీ రా. ఏమవుతుంది? అదే నా క్లాస్మేట్ అండ్ షీజ్ మై బెంచ్ మేట్ అండ్ షీజ్ మై రూమ్మేట్ ఆల్సో. నో, ఎదురెదురు రూమ్ లో ఉండేవాళ్ళం అంతే. ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఐ హావ్ ఎ పిక్ విత్ హిమ్? దా రండి. మీరు పక్కెళ్ళండి అక్కడ. చెయ్యి. పెళ్లికి ముందు అక్కడక్కడ చేతులు వేసాడు, ఇప్పుడు ఏమైంది? సార్ దా కొద్దిగా కాలేయండి. ఈ కాలు కూడా. రెండు కాలు ఎలా? రెండు కాలే. ఇక్కడ ఒకటి తీద్దాం దా. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. వచ్చేసావా? బాగున్నా? దొంగ. ఎవరాడు? నా ఫ్రెండ్, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఫోటో ప్లీజ్. ఫోటో ప్లీజ్. ఏమండి? ఓ సారీ. థ్యాంక్ యూ. మీరేం అనుకున్నారండి? నేనేం అనుకోలేదు. నేనేం అనుకోలేదు. నేను కూడా ఏమనుకోలేదు. నేను ఇంకో విషయం చెప్పనా? కాలేజ్ లో వీడు ఎప్పుడు నా వెనకాతలే తిరిగేవాడు. వద్దురా అందరికి డౌట్ వస్తుందంటే వెరీ స్టిల్ మై బ్యాక్ ఓన్లీ. ఎందుకు? అంటే వాడుకున్న డౌట్లు నన్ను అడగడానికి. అంతే కదా. ఏమనుకోలేదు. నీకు ఒకటి చెప్పనా, ఈ కాలేజీలో వెళ్ళగానే పాపం ఎవడైనా చెప్పేసేది. ఎవడికి ఎవరు ఏం చెప్పేది? టైం ఎంత ఏంది? 9:30. ఇదే చెప్పేది. నీకు ఇంకో విషయం చెప్తాను. ఇది లాస్ట్ టైం కౌశిక్ అనే అబ్బాయితో బయటికి వెళ్తే పోలీసులు దొరికేసింది. ఈ విషయం ఇప్పుడే చెప్తా. ఈ విషయం ఇప్పుడే చెప్తాను. మూడో కంటి కూడా తెలియకుండా గుండెల్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు అంతర్మగం పడిపోతుంది తెలుసా. ఎంత కష్టపడని తెలుసా బయటకు చెప్పకుండా. ఎక్కడ దొరికింది? జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్డు మీద. అక్కడ ఎలా? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా, లైసెన్స్ లేకుండా వెళ్తుంది. వీడు కూడా లాస్ట్ టైం పూజ నమ్మతో పోలీసులు దొరికిస్తాడు. మరి అడగండి, మరి డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కదా. లేదు లాడ్జ్ లో దొరికాడు. లాడ్జ్ లోనా? దేనికి? కాలేజ్ స్టడీస్ అయితేనే రూమ్ దొరకలేదు, అందుకే లాడ్జ్ తీసుకున్నా కంబైన్ స్టడీస్ కోసం. అంత మించి ఇంకేం లేదు. కమెంట్ స్టడీ కోసమా? నీ మోహన్ చూస్తే నాకు అర్థమవుతుంది. కమెంట్ స్టడీకి వెళ్ళలేదు. ఇప్పుడు అపార్థం చేసుకో ఏదో ఒకటి. నాకు తెలుసు, నేను చూసి నాకు. వన్ పిక్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్.
థ్యాంక్ యూ. అయ్యో మీరు దీనికి ఎలా అంటే లాస్ట్ టైం వీడు నన్ను కాలేజ్ లో అందరు అమ్మాయిల ముందు అడిగాడు ఏమని అందరు అమ్మాయిల ముందు రోజు ఏమని అడిగాడు నేను కాబట్టి రోజు ఇచ్చాను చెప్పాను అప్పుడు కదా బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాను మీరు మాత్రం రోజు అలవాటు చేసి ఇచ్చి చాక్లెట్లు అండి చాక్లెట్లు ఇష్టం పిల్లోడికి చాక్లెట్లు బాగా తింటాడు అంతే కదా నేనేమనుకోలేదు. నేనేమనుకోలేదు మీరు చాక్లెట్ల గురించి అంత ఇబ్బంది పడిపోతున్నారు కదా ఇదైతే అడగకుండా ఇచ్చేది అది. అదే ముద్దు ఇచ్చేదా ముద్దే పెట్టవే. ఏంటది? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా అని. అలవాట్లో పొరపాటు. అలవాట్లో పొరపాటు అండి. ఏమైంది కంట్లో ఏదో పండింది డార్లింగ్. ఓ మై గాడ్ ఏం చేస్తున్నావు? కంట్రోల్ నలకబడిందంట నాలితో తీసా బయటికి Oh my God! మీకేమైంది అది నోట్లో నష్టపడింది. బూట్లో నలకబడింది ఓకే ఏమైనా సరే మా వాడు దొరకడం మీ అమ్మాయి అదృష్టం అండి హలో ఎక్స్ట్రాల్ చేయకండి. ఏ ఇది దొరకడమే చాలా అదృష్టం అడిగి. ఏంట్రా అలా అంటాడు నీ గురించి తెలీదా ఏంటి కొంచెం దీని గురించి తెలియదు ఇంకా చెప్తే మొత్తం పుస్తకాలు రాసుకో లైబ్రరీలు పెట్టి చదువుకోవాలి. అర్థమైంది? ఎక్స్ట్రాల్ చేయగలి చెప్పాలా మా వాడి గురించి చెప్పు. మా వాడి గురించి ఏం చేస్తా తెలుసా చెప్పు. సారీ స్మైల్ ప్లీజ్ థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి తెలుసా చెప్పండి. మా వాడు కూర్చుంటే 10 బీర్లు తెంచకుండా తాగుతాడు ఈయన నిలబడి 2 ఫుల్ బాటిల్ లేపుతాడు విత్తిరా. ఈడు సిగరెట్లు తాగుతాడు ఇది గంజాయి పాడుబరాకు గుట్కాలు మొత్తం నోట్లు తెట్టుకుని కచ్చి నవ్వులుతుందా. వీడు పబ్బులు క్లబ్లు అన్ని ఇది డ్రగ్స్ తీసుకుంటే దానికి తెలుసా. వీడు నైట్ లేట్ బయటికి వెళ్తాడు ఇది లేట్ నైట్ వెళ్తే మళ్ళీ 2 రోజులు రాదు. ఇగో వీడు కాలేజీలో అందరూ అమ్మాయిలు గోకేశాడు తెలుసా ఇది గోకనాడు అంటే వాళ్ళు లేడు. వీడు ఇదిగో పెద్ద డక్టీ పిక్చర్ చాలా చూస్తాడు వీడు డర్టీ పిక్చర్ నేను 30 పిక్చర్స్ చేయొచ్చు. వన్ ఫోటో ప్లీజ్. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటి? నీకు తెలియట్లా వీడు ఆల్రెడీ 7గురికి దీనికి ఆల్రెడీ 2 పిల్లలు తెలుసు నీకు విషయం. వన్ ఫోటో ప్లీజ్. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంట్రా నువ్వు మోహన్ చూసి అమాయకుల్లాను నువ్వు ఇంత నీచుడువా? నువ్వేంటే పెద్ద సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ రేష్మి అనుకుంటున్నాను ఏదైనా? నీ అమ్మ నిన్ను ఇప్పుడే వదిలేసాను నేను. నిన్ను వదిలేసి అరగంట అయిందిరా. నా మొహం చూపించు. థ్యాంక్ యూ. ఊరు అయ్యా కొట్రా సిగ్గులేనా భయ వన్ ఫోటో ప్లీజ్. ఫోటో అంట వన్ ఫోటో స్మైల్ ప్లీజ్. నాకు నువ్వొద్దు నీతో పెళ్లి వద్దు. ఏం పేరు? సన్నీ లియోన్. యా ఏజ్ 26. 23 సింగిల్ ఏ షో సెకండ్ షో ఏ సినిమా తుఫాన్. ఓకే వన్ ఫోటో ప్లీజ్. యా కమ్ ఆన్ Zabardast Khatarnak Comedy Show. సుధీర్ ఒకసారి స్టేజ్ మీద ఉండారా? వస్తున్నారు అర్జున్. ఏంట్రా ఏమైంది ఏంట్రా అలా చూస్తున్నావు? పానకంలో ఇప్పుడు రౌండ్ చేయమన్నారా?
పానకుందంలో పుడక కనిపించట్లేదేట్రా? లేకపోతే అలారా సరే చూడు పుడకలేపడు ఏంట్రా పుడకలేకపోతే పుడకలేదురా. సీనిగడి కోసం సీనియర్ ఫోన్ చేయి. హలో బా ఇది మనకి ఇప్పుడు పానకంలో పుడక రౌండ్ ఇచ్చారు కదా రామప్రసాద్ గారు పానకం తెచ్చారు కానీ పుడకలేదురా. నీ దగ్గర ఉంది పుడక? నీ దగ్గర ఉందా? త్వరగా రారా, స్టేజ్ మీద ఉన్నా, స్కిట్ చేయాలి. అవునా అవునా ఏమైందా? సీను గారు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, ప్రేమించాడు. ఆ అమ్మాయికి వాళ్ళు పెళ్ళి అంట. ఈడు బాతో నేను స్కిట్ చేయలేనా, నేను రాను, మీరు ఏదో ఒకటి చేయండి అంటున్నాడు రా. ఆడు లేకుండా స్కిట్ ఎలాగరా? ఆడు బాత్తుండో మనం చూడలేవరా. ఎలాగైనా పిల్ల ఆప్ చేసి అమ్మాయిని మన సీనియర్కి ఇవ్వాలి, ఆయన మనం హ్యాపీ చేయాలరా. మరి స్కిట్ స్కిట్ ఏముందిరా, 7 గంటల తర్వాత ఆడుకోవచ్చు మనం. సారీ రోజు గారు, సారీ నాగబాబు గారు, వారు సీన్ గడి పాప లవర్ పెళ్ళి అంటే ఎలాగ హెల్ప్ చేయాలి ప్లీజ్. సారీ. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్య మన చేత చిక్కినాడే. బాగా కడుపు నిండా భోంచేయండి, మీకోసం ఇన్ని వంటలు వండించాం. ఫంక్షన్ అంతా బాగా జరగాలి ఇక్కడ. సీన్ గడి పెళ్ళి ఇదే అనుకుంటా, లవర్ పెళ్ళి. గొడవ పెట్టి మొత్తం పెళ్లి క్యాన్సిల్. ఇది ఆడపిల్లలు, అది మగ పిల్లలు. అవునా? నువ్వు అడుగు కూర్చొని ఎటు కూర్చుంటాను గొడవ పడుతుంది. ఆ బకరాగాడు ఉన్నాడు కదా, ఆయన పట్టుకుంటే మొత్తం సెట్ అయిపోయింది. నమస్తే బాబాయ్ గారు. నేనండి పైడితెల్లు ఉంది కదా, వాళ్ళ రెండో చెల్లి ఉందా, వాళ్ళ రెండో చెల్లి మూడో బాబాయ్ ఉన్నాడా, ఆ బాబాయ్ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ పిన్ని భర్త కొడుకుని నేను. అంటే చాలా దగ్గర చుట్టమే. బ్లడ్ రిలేషన్. కూర్చొని వెళ్ళండి, భోంచేయండి. కూర్చుంటా కూర్చుంటా. నమస్తే అండి. ఇంతకీ ఎవరు నువ్వు? నేను ఇటు దూరం చుట్టాలండి. అంటే దగ్గర చుట్టమే. కూర్చోండి. వడ్డించు, ఇక్కడ పెట్టు. బాగున్నారా? చాలా బాగున్నా. ఫంక్షన్ అది మంచి గ్రాండ్ గా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఏమనుకుంటున్నారు? తినండి తినండి, ఏ లోటు రాకూడదు. రంగా తొందర పెట్టు. ఎవడే ఆకు పెట్టింది నాకు? ఎవడి ఆకు పెట్టింది? ఏమైంది? ఆకు బొక్క ఉంది. బొక్కుంటే ఏమవుతుంది? తినచ్చు. ఏముంటే ఏంటి బొక్క ఉంటే? ఇలాంటి బొక్కలు ఆకులు తింటే నేను మా ఊరు వెళ్తే నా పరువు ఏం కావాలి? ఈడో బొక్కలు ఆకులు తిన్నాడు, ఈడేంటి వరకు అని చెప్పారు రెస్పెక్ట్ ఇవ్వకపోతే. ఈ బొక్క వల్ల నా హార్ట్ బొక్క పడితే ఎవడు? ఏం బొక్కకి హార్ట్ బొక్క సంబంధం ఏంటో నేను. సిగ్గులేదురా మీకు? ఇలా చిల్ల ఆకుల్లో పడుతుంటే తింటారా? లగండి, ఫంక్షన్ క్యాన్సిల్. ఫంక్షన్ క్యాన్సిల్. ఏంటి ఏంటి ఇప్పుడు ఆకు బొక్క తెలిపాలా ఫంక్షన్ నుంచి అంటున్నాను. ఏం చేస్తావు మరి? కూర్చోవచ్చు కదా. ఎందుకు కూర్చుంటారు? లేదు ఫంక్షన్ క్యాన్సిల్. ఆగురు కూర్చోండి బాగా. ఆకు మార్చు అనువా, ఆకు మార్చు. కూర్చోండి మీరు, ఎన్ని లేకపోతే కూర్చోండి మీరు. ఇబ్బంది ఏమైనా వస్తే చెప్పాలి కానీ ఇలా ఆకు ముందు తిండి ముందు వెళ్ళిపోతారు అని అన్నాను. ఎవడా రైస్ పెట్టింది? కలుదొప్పాను కాసాను. ఈ రైస్ ఉడకలేదు. ఉడకలేదా? ఉడకపోవడం అంటే అన్నాను నేను. ఉడికింది రైస్. ఉడకలేదు. ఉడికిందా? ఉడకలేదంటే ఏదో ఉడకలేదు ఒక్క చెప్తాను. బాగా ఉడికి తినచ్చు కదా. ఏమైంది? ఏంటి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెడితే తినవాలేను. చూడు వైట్ రైస్ కదా బ్లాక్ రైస్ అయిపోయింది. కలర్ గురించి మాట్లాడకపోయినా ఫంక్షన్ క్యాన్సిల్ మొత్తం. ఆగండి, ఎందుకు ఫంక్షన్ క్యాన్సిల్ అంటే నువ్వు? రైస్ బాగాలేదు ఇక్కడ. రైస్ మార్చా. ఎవడ్రా నాకు ఈ కారు పెట్టింది? ఎవడంటే నువ్వు మర్యాద లేకుండా నువ్వు నువ్వే పెట్టావా? ఏముంది దీనికి? ఏంటది? ఏమైంది దానికి? దీనికేమో బొక్క పెట్టారు, దీనికేమో బొక్క లేదు. అంటే ఇలాగ బొక్కలేని గారి తిన్నాడు, ఈడేంటి బొక్కలో గాడు అని చెప్పి మా ఊర్లో పరువు అంతా పోవాలని చెప్పి నువ్వు చిల్లేని గారి పెట్టావా? అది కాదు. ఇప్పుడు గారికి నువ్వు ఊర్లో పరువు పోవడానికి సంబంధం నేను. అది కాదండి, ఆకు పెద్ద బొక్క పెట్టారు, తినాల్సిన దానికి లేదు, ఉండాల్సిన దానికి లేదు. ఫంక్షన్ క్యాన్సిల్. కూర్చోండి మీద, కూర్చోండి కూర్చోండి. లేకపోతారు మీద. ఓ బొక్కలని గారి కోసం బొక్కలు ఓ అవుతాయండి. బొక్క మోసుకొని తినచ్చు కదా. ఎవడయ్యా ఇక్కడ సాంబార్ వేసింది? ఎవడే సాంబార్ వేసింది? ఏమైంది నీకు? సాంబార్లో కరివేపాకే లేదు. ఎవడా సాంబార్ వేసింది? మా రంగడు మొత్తం కరివేపాకు దగ్గర. కరివేపాకలేదని కూడా నీకు కరివేపాకు కూడా ఏంటిది? కరివేపాకు నా సాంబార్లో కరివేపాకు లేదు. ఫంక్షన్ క్యాన్సిల్. నాకన్నీ కరివేపాకు వేసి ఫంక్షన్ క్యాన్సిల్ మొత్తం. కరివేపాకలేదు అంటారు అంతే కదా. ఒక్క నిమిషం ఆగండి, తినండి ఇప్పుడు. మంచి పద్ధతి కాదు అది. తినండి మంచిగా. నువ్వేంటి రంగా? ఎవరా రైస్ పెట్టింది ఇక్కడ? ఎవరు రైస్ పెట్టింది? ఏంటి ప్రాబ్లం ఏంటి?
వయసులో ఎంట్రుకుందరా ఎంట్రుకుంది ఇక్కడ ఎంటుకుంటే ఏమవుతుంది అన్నాను. ఎంట్రుకుంటే ఏమైందా అంటే ఇక్కడ ఎంట్రుకున్న ఈ అన్నం నేను తింటే ఊర్లోని ఎంట్రుకున్నదన్నాడు ఈడ ఎంట్రుతో సమానం చెప్పిన ఆకులు ఊకలను తీసేస్తే నువ్వు చూస్తుంటావా అందరూ అంటారేమో కానీ నీ మాత్రం బాగా వర్ణించుకుంటున్నావు నీ గురించి. ఏమయ్యా ఆకులు ఎంట్రుకు ఆడెందాక నుంచి ఎదుగో పొడుగు చుట్లాడు అన్నంలో పడిపోతుంది ఎంటికలు మొత్తం. ఆ పక్క తరపు తెంట్ల తరపు పద్ధతిగా ఎవడా పప్పేసింది? ఎవడో కళ్ళు తప్పు ఎవడేస్తుంది ఇక్కడ? ఆ పప్పులో రింగ్ వచ్చింది. ఆ రింగ్ నా గొంతులోకి వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుంది ఏమవుతుంది? ఏమవుతుంది ఎవరు తెలుసు? కింద నుంచి వచ్చేస్తుంది ఏం తక్కువైందని ముద్దగట్లేదు నీకు. తిను తిను. చూడడానికి ఎవరికి ఏం కావాలి నీకు? ఏ నోరు లేదా నీకు? వేసుకున్నాక తినండి. ఏయ్ ఎవడ్రా నా గ్యారేజ్ కొట్టింది? ఈడు అయితే నేను బోర్న ఇచ్చి కొడతా. ఏంటి రే పెళ్లి కూతురు కానీ ఫోన్ చేసినట్టు పెళ్లి 10 నిమిషాలు క్యాన్సిల్ అయిపోద్ది. పెళ్లి కూతురు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. పెళ్లి కూతురు నాకు ఫ్రెండ్ చిన్నప్పుడు మీ ఇద్దరు ఆమ్యామ్యం మొత్తం పెళ్లి క్యాన్సిల్ మొత్తం పెళ్లి క్యాన్సిల్. ఎక్కడి నుంచి కన్నాను? ఏంటి పెళ్లి క్యాన్సిల్? నేను పొద్దున్ననగా మా తాత చచ్చిపోతే తద్దినానికి భోజనాలు పెట్టుకుంటే ఇది పెళ్లి భోజనాలు అని చెప్పి ఎవరు చెప్పారా మీకు? ఎవరు చెప్పారా మీకు? నేను చెప్పానా? నేను చెప్పాను నేను తద్దిన భోజనంకి వచ్చి అడ్రస్ చూసుకోవరా కనీసం? పెళ్లికి వచ్చామని దినంకి వచ్చామని తెలియదా నీకు? కాదురా సీనుగాడు ఎక్కడున్నాడు? ఫోన్ చేయడికి. హలో సీను ఎక్కడున్నారా? అమ్మనా కొడక అరే వాడు పుడక తీసుకుని జబర్దస్త్ స్టేజ్ మీద వెయిటింగ్ అంటారు మన కోసం పానకం లేదని. మరి పొద్దున పెళ్ళన్నా వదను ఇవాళ వాడేస్తే క్యారెక్టర్ అంటారు. అది ఆడేసే క్యారెక్టర్ క్యారెక్టర్ వేస్తాడు. అక్కడే పానకం ఉంది. ఆ పుడకేసి స్కిట్ కంప్లీట్ చేశాడు. ఎవడాడు ఇంకా ఇక్కడ ఎవడో మాట్లాడుతున్నాడు? ఎవడాడు? నా కొడుకు మళ్ళీ వచ్చాడు రోయ్. సెకండ్ అబ్బో పెద్ద కలర్ మనకండి. Zabardast Khatternak Comedy Show. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. సరే శృతి ఏంటండి? ఆఫీస్కి వెళ్తాను ఎదుర్రా. ఒక 5 minutes ఆగండి, కిచెన్ పని ఉంది. ఎప్పుడు చూడు 5 minutes కిచెన్ పని. ఎవరు ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది? హలో ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? మా ఆవిడ ఇంట్లో ఉంటుంది చేద్దని చెప్పా కదా. హైదరాబాద్ దీపేవా? ఎప్పుడు? దండం పడదానే ఇంటికి రావద్దు. దాన్ని ఏదో విధంగా బ్యారేజ్ చేసి బయటికి పంపించి నేను పిలుస్తాను ప్లీజ్. అప్పుడు ఎక్కడో తగలాడు. శృతి ఎక్కడమ్మా? రా తల్లి. నువ్వు ఎదురు వస్తారు కానీ ఆఫీస్కి వెళ్ళాం కదా. ఏంటి ఇంత లేటు? సారీ, కిచెన్ పని ఉంది, చూసుకొని వచ్చాను. సరే రేపు ఎల్లుండి ఎలాగో సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మీ ఇంటికి వెళ్ళొచ్చు కదా పాపం. వెళ్తానండి, నేను చాలా రోజులైంది ఇంటికి వెళ్తా. రేపు టికెట్ బుక్ చేయమంటావా? వద్దండి. ఎందుకు వద్దు? వద్దు అంటే నేను నెక్స్ట్ మంత్ వెళ్తాను. ఇప్పుడు బాగా ఎండలకండి వడదెబ్బలు తగిలేస్తాయి కదా. మరి రోజు మీకు పొద్దున వడలు ఎవరు వేస్తారు? సరే నెక్స్ట్ మంత్ వెళ్దు కానీ ఎదురు రా ముందు ఆఫీస్కి వెళ్ళాలి. టైం అయిపోయింది అర్జెంట్ గా. రండి. ఐడియా ఐడియా అంటున్నారు ఏంటండి? ఐడియా అంటే ఈ మధ్య ఐడియా కొత్త సిమ్లు పెట్టాడు, చాలా బాగున్నది. నెట్వర్క్ కూడా బాగుంది. నాకు సిమ్ తీసుకోండి. నేను తీసుకొస్తా. రోజు మా అమ్మ నాతో మాట్లాడుతాను. నువ్వు జాగ్రత్తగా వెళ్తాను. లోపలికి వెళ్ళమ్మా బంగారం. వెళ్ళు, పో, వెళ్ళు. జాగ్రత్త అండి. అలాగే తల్లి నువ్వు వెళ్ళమ్మా. నన్ను గుర్తుపెట్టుకోండి. అలాగే అమ్మా. పో. శృతి ఏ
అదేంటండి మీరు ఆఫీస్కి వెళ్ళారు అప్పుడు ఎందుకు వచ్చేసారు? నేను ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? ఇప్పుడే కదా బెడ్ రోజు బయటకు వచ్చాను. కాఫీ తీసుకుంటా. లేదండి ఇప్పుడు నేను ఎదురొచ్చాను, మీకు నుదుటి మీద బొట్టు పెట్టాను. బొగ్గు మీద బొట్టు ఉంటే బొట్టు ఉండదా? ఇక్కడ ఉందా బొట్టు? లేదండి. ఒక మీద ముద్దు పెడితే లిప్స్టిక్ ఉండాలి, ఉందా? మరి ఎక్కడికి వెళ్ళా? ఇప్పుడే లోపల నుంచి వచ్చాను. కాఫీ తీసుకొనిరా. లేదండి మీరు ఇప్పుడు నేను పంపించాను కదండి, మీరు వెళ్ళారు కదండి. ఏమైంది తల్లి నీకు? రాత్రి ఏ సినిమా చూసావు? నేను ఆర్య 2 చూసాను. చెప్పాను చూడొద్దు అలాంటి సినిమాలని. అందులో హీరోయిన్ కూడా హాలోసినేషన్ అని చెప్పని అలాగే ఉంది. నువ్వు అలాంటి సినిమాలు చూస్తే ఇలాగే హాలోసినేషన్ లో ఉంటావు. హాలోసినేషన్ అంటే ఏంటండి? హాలోసినేషన్ అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనుకోవడం మాట. సరేనా? నువ్వు వెళ్ళి కాఫీ తీసుకుంటా. మీరు ఎక్కడే ఉన్నారు కదా. నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు. సారీ అండి. ఏం కావాలి మీకు? కాఫీ తీసుకుంటారా? కాఫీ పోయిల్లు. ఏమండి చూడండి, ఏమండి ఇదిగోండి కాఫీ. కాఫీ ఏంటమ్మా? నేను టీ తీసుకొని రమ్మను తల్లి. లేదండి మీరు కాఫీ చెప్పారండి. టీ చెప్పాను బంగారం. లేదండి మీరు కాఫీ అని నేను విన్నానండి. బా ఏమైందిరా తల్లి నీకు? ఏమవుతుంది ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నావు? రాత్రి 6 తర్వాత ఇంకేం సినిమా చూసావు? గజనీ చూసావా? నేను చెప్పాను నీ గజనీలు 6 లాంటివి చూడద్దే అని చెప్పని. అంటే తెలుగులో అర్థం అవ్వలేదని చెప్పి తమిళ్లో చూసాను. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దండి. ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరు టీ చెప్పారు కదా. నేను టీ చెప్పాను. నాకు తెలుసు. నేను కావాలండి టీ. వెళ్ళు టీ తీసుకుంటారా? పోయిలు. ఏమండి టీ చెప్పారు మీరు. చిచ్చి నీకు కావాలండి. నువ్వు ఎప్పుడు వచ్చావే? కూర్చో, తగలాడు. ఏంటి నువ్వు ఈ టైంలో వచ్చావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను మా ఆవిడ ఉన్నప్పుడు రావద్దే అని చెప్పని. సరే ఊరుకో, తగలాడు. శృతి ఏమండి తెస్తానండి టీ. ఇదిగోండి టీ. థాంక్స్. ఏమండి నేను మీకు ఒకటి అడిగినా ఏంటి? పక్కన మీరా మీకు ఎవరైనా కూర్చున్నట్టు అనిపిస్తుందా? ఎవరు లేదే. ఎవరున్నారు? నాకేం కనపడలా. నిజంగా లేదని కనపడలా. అవునా? అవును. కాదండి ఎవరు ఉన్నారు అనిపిస్తుందండి. ఎవరు లేరు తల్లి అక్కడ. ఉన్నారు కరెక్ట్ గా చూడండి. ఎక్కడ లేరమ్మా, చూడు ఎక్కడున్నారు. ఎక్కడ లేరుగా. ఎక్కడ అది ఒంగుంటుందండి. ఒంగోడు లేదు. ఎక్కడ ఒంగుంటుంది? అదిగోండి. లేదమ్మా. లేపిందండి. ఏం కాళ్ళు లేపింది? ఎవరున్నారు ఇక్కడ? అదిగోండి మంచం కింద దూరేస్తుందండి. రష్మి సీట్ దగ్గరికి వెళ్ళిందండి. రష్మికి సీట్ ఎక్కడ ఉంది? అదేదో సోఫా వేస్తారు అక్కడ. ఏమండి ఉందండి, పింక్ కలర్ డ్రెస్ వేసుకుందండి. ఏమైంది తల్లి? ఇంకేం సినిమాలు చూస్తున్నావు నువ్వు? నేను మీకు తెలుసు. నీకు చెప్పాను అలాంటి సినిమాలు చూడద్దే, ఎందుకే ఉన్నది మర్చిపోతావు అని చెప్పని. సరేనా? లోపలికి టిఫిన్ తీసుకుంటా. సరేనండి పో. నేను గుడికి వెళ్తాను. సరే అగో పక్క వీధిలోని వినాయకుడి గుడి ఉంది, అక్కడ భజన చేస్తున్నారంటే వెళ్ళి అక్కడ భజన చేసుకుని ఇక్కడ భజన చేస్తాను. ఎందుకండి ఇద్దరం వెళ్ళి అక్కడే భజన చేసుకోవచ్చు. లేదు, ఎవరి భజన అడి చేసుకోవాలి. నీ భజన నువ్వు చేసుకుని ఆ భజన నేను చేసుకుంటా. ఇక్కడ అందరు ఎక్కడ ఉంటే మా పనులు ఎలా అవుతాయి? ఏమండి ఏమండి కొబ్బరికాయ మర్చిపోయానండి. గుడి దగ్గర ఉంటుంది, కొనుక్కోవచ్చు అక్కడ. లేదండి ఇంట్లో ఉంది కానీ కొబ్బరికాయ. సరే పోయి తీసుకో. తీసుకుంటానండి. థ్యాంక్స్ అండి. ఏమండి ఏమైంది? కొబ్బరికాయ కింద ఉంది కదండి. నేను ఒంగోకుంటే నా చేతులకు వచ్చేసిందండి. సవాలే వస్తా తల్లి. లేదండి కొబ్బరికాయ వచ్చిందండి చేతిలోకి. లేదు బంగారం, పడిపోతే నేనే తీసిచ్చానమ్మా. లేదండి నువ్వు గుడికి వెళ్ళదు, అన్ని సెట్ అయిపోతాయి. ఎందుకు నీకేం ప్రాబ్లం? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? లేదండి ఊరికనే అన్న, మీరే ఇచ్చారు. అవును నేనే ఇచ్చాను కదా. నాకు తెలుసు. పో టిఫిన్ తీసుకోండి రా. ఫస్ట్ వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చి గుడికి వెళ్దు. సరేనండి. నాకు డబ్బులు ఏం డబ్బులు అని చెప్పిన ఒకటే దొబ్బేస్తాను. అమ్మా ఎన్నిసార్లు ఇవ్వాలి డబ్బులు? సెకండ్ సార్ చెయ్యి చంపేస్తుంది. అది మా అత్తగారు పెట్టింది. ఎవరితోనండి మాట్లాడుతుంది? లే ఫోన్ లో మాట్లాడుతున్నానే. తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు ఆకలిస్తుంది, నాకు పెట్టు. నాకొద్దు, హాలోసినేషన్ చెప్పాగా, తేరతం మళ్ళీ అది తీసుకొచ్చేస్తుంది. ఏమండి టిఫిన్ తీసుకోండి. ఇదేంటి నేను అడగకుండా తీసుకొచ్చావు? అడిగారు కదండి మీరు. నేను అడగలేదు, ఆల్రెడీ తెచ్చావు కదా. ఏంటన్నా ఏమైందంటారు నీకు? ఏమైందమ్మా బంగారం? నాన్న ఏమైంది తండ్రి? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అదే నాన్న ఏం సినిమా చూసావు నువ్వు? నేను 1 సినిమా చూసాను. చూసావు? చూడొద్దని చెప్పానా?
తప్పు కదా ఎలిజినేషన్ చూసి అలాగే ఎలా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ నీకు నేను అడిగే ఉంటాలే సారీ కదా సారీ కదమ్మా ఓకేనా నేను తింటాను నువ్వు లోపలికి నువ్వు తిన్నాను వెళ్దాం డాక్టర్ దగ్గరికి నేను కంఫర్ట్ ఉన్నా. ఇగో మీ ఆవిడ నన్ను గుర్తుపట్టేసినట్టుంది, డబ్బులు ఇచ్చి నేను వెళ్ళిపోతాను. వచ్చేయ్! ఏమైందండి ఎవడే ఆడు? ఎవరండి ఇదిగోనే ఎక్కడండి ఇదిగోనే ఇక్కడ ఉన్నాడు కదా. నాకేం కనిపించట్లేదండి అదిగోనే తిరుగుతాడుగోనే ఎదురుగానే ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదండి ఏమర్థం అప్పుడు ఏంటి? ఇదిగోనే కళ్ళ మీద కనపడతాడు కదా. ఎక్కడున్నాడండి అదిగోవే ఏమైంది నాన్న ఆర్ యు ఓకే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాడు కదా. ఎక్కడ నాన్న వాడు ఇక్కడ మీకు అమ్మాయి కనిపిస్తుందా అమ్మాయి ఎక్కడుంది? ఇక్కడ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు నాన్న సెట్ అయిందా సెట్ అయింది. ఏ సినిమా చూసావు నేను గజని చూసానే. చూసా ఏ లాంగ్వేజ్ లో చూసావు నువ్వు టైంలో నేను హిందీలో చూసాను. నీకు తెలుగు రాదు తమిళ రాదు హిందీ ఎందుకు నాన్న నీకు ఒకసారి కర్ర పట్టుకున్నాడే వచ్చాడు. ఎక్కడ నాన్న అది బాబా కర్ర. అమ్మో, అమ్మో, అమ్మో. అరే సిద్ధు కాపాడరా రే. దాని కొట్టేస్తాడే. దేనికి నాన్న? దేనికి ఎవరు లేరు ఎక్కడ అమ్మాయి ఉంది అక్కడ ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు. నాన్న నీకు ఎవరైనా అరుస్తున్నట్టు ఎవరైనా ఎవరు తడుముతున్నట్టు వాళ్ళని కొడుతున్నట్టు ఏమైనా వినిపిస్తుందా నీకు అయ్యో నా భర్త నాకు దక్కలో లేడే మామూలు యాక్టింగ్ చేయట్లేదు కదా ఇద్దరు. చెప్పరా ఎవరిది ఎవరిది బెంగళూరుకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం సెట్ చేసుకున్నానే కదా ఊరే నా దగ్గరకు వచ్చి అమ్మా నేను ఒకదాన్ని సెట్ చేసుకున్నాను దాన్ని సెట్ చేసుకుంటానని చెప్తే నేను వేరే సెట్ చేసుకుని నేను దాన్ని సెట్ చేసాను కదా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? బెంగళూరు. ఎలాగొచ్చావు? ఫ్లైట్ లో. ఇప్పుడు కరెక్ట్ చెప్పు. బెంగళూరులో భాషలు దొంత. బెంగళూరులో పని మనిషివి. మీడియాలో సెట్ అయ్యాడు. నీ ఇంటిని తోమే పెళ్ళం వద్దు కానీ భాషలు తోమే కావాలరా నీకు ఏ సంసారంలో దారి కొట్టద్దే. చాలు వదిలే 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 వదిలే. నా బాల్య మిత్రుడు వచ్చేది సరిపోయింది లేకపోతే మొత్తం ఇల్లుసినేషనే అమ్మా సంసారం జాగ్రత్త చాలా మొగులు ఉంటారు ఇల్లుసినేషన్ చంపెట్ట जबरदस्त खतरनाक कॉमेडी शो కృష్ణ మనోహర్ ఐపీఎస్. సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయింది సార్. అలా మొగ్గలేసుకొచ్చారేంటి? ఫస్ట్ మొగ్గలేసుకుంటూ రావాలని మొక్కున్నా అదే స్కిట్ కొడుతున్న మొక్కొచ్చు కదా. ఎక్స్ట్రా చెయ్యి ప్రాబ్లం ఏంటి కానిస్టేబుల్ వాడు మనకి లంచం ఇస్తా అంటుంది సార్. కనిపించే మూడు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం అయితే కనిపించే 4వ సింహవారు సాయి కుమార్ మధ్య సాయి కుమార్ ఎందుకు వచ్చారు? ఇది ఆయనలే కదా ఓహో షూట్ కేసు సార్ నేను షూటింగ్ వెళ్ళాలి సార్. కన్సల్ట్ చెక్ చేయి
ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ డబ్బులు ఎంత ఉన్నారా? ఇంగ్లాండ్ లో నియమనాలు గుర్తుకున్నాయండి సార్, అందుకే ఈ డబ్బు. మధ్యలో తాతున్నాడా? లేడు సార్. మరి ఏమైనా చెప్పరా? ఇంగ్లాండ్ లో గుద్దుకున్న నియమనం రక్కొచ్చి ఇండియాలో మా తాతకు తగిలింది సార్. అయ్యో! బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారు సార్. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అంటారా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. ఏమో సార్, కొత్తగా వచ్చింది బ్రెయిన్ కావాలండి సార్. మరి ఇప్పుడు అలాగరా? నా బ్రెయిన్ ఇచ్చేస్తారా సార్? చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు బ్రెయిన్ లేదు అన్నాడు సార్. ఇప్పుడు నా బ్రెయిన్ మా తాతకి ఇచ్చి నాకు బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకుంటా. నీకేమైనా పిచ్చా? లేదు. ఎందుకు అలా చేస్తున్నావు? తాత అంటే పిచ్చి. నేను వెళ్తాను సార్. ఇంకా జబర్దస్త్ ఏం చేస్తావు చెప్పు. లేడీ గెటప్ వేస్తుంటాను సార్. ఏది రెడీ పర్ఫార్మ్ చేయ ఒకసారి. పేమెంట్ లేకుండా పెర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు కంటెంట్ నోటికి పేమెంట్ ఎందుకురా? ఏం లేదు సార్, లేడీ గెటప్ అంటే జస్ట్ నోట్లో వేలు పెట్టుకుని ఇలా సిగ్గుపడాలి సార్. కింద ఇలా కదా పర్ఫార్మెన్స్ అంటే అది కాదు. ఎలా సార్? నేను బయటికి ఇదిరా పర్ఫార్మెన్స్ అంటే, ఇదిరా పర్ఫార్మెన్స్ అంటే. అబ్బా అబ్బా అబ్బా, మా సీనియర్ కన్నా బాగా ఓవరాక్షన్ చేస్తున్నారండి. సీన్ గా ఏమనుకో. ఏం సార్? ఎందుకంటే నేను వాడు ఫ్యాన్ ని. ఓహో, మీరు ఆడిపోయానా? మొన్న నాగబాబు అని బుల్లిదర్ కమలాసన్ అన్నారు. ఈ విషయం కమలాసన్ గారు తెలిసి సినిమాలు చేయడం మానేశారు. ఎలా ఉంది? బానే ఉంది సార్. తాతకి మరి బ్యాగ్ ఏంట్రా? 2 కోట్లు సార్. 2 కోట్లు ఎందుకురా? నిన్న మా ఇంట్లో మా అన్నయ్య దోమను గన్నుతో కాల్చాడు సార్. దోమను గన్నుతో కాల్చడానికి డబ్బులకి సంబంధం ఏంటి? మా అన్నయ్య కాల్చాడు, ఇంకా దోమ మా తాత మీద వాలింది సార్. అయ్యో, అంటే తాతకే అవ్వలేదు సార్. మరి బుల్లెట్ మా మామకి తగిలింది. అదేలాగరా? మా అన్నయ్య కాల్చడానికి మా తాత ఉన్నాడు సార్. అయ్యో, అంటే మీ మా అమ్మ ఏమలేదు సార్. మరి మా మామ చేతికి కన్నం పడి చెవులోకి బుల్లెట్ వెళ్ళిపోయింది సార్. అయ్యో, అంటే చెవికి కన్నం పట్టి వెళ్ళి చెవులోకి వెళ్ళిపోయాడ్రా? మా అన్నయ్య కాల్చేయడానికి మా మామ చౌకోకుంటుంది సార్. ఇప్పుడు ఏం చేయాలరా? మా అమ్మకి లంగ్స్ మార్చాలంట సార్. లంగ్స్ ఎందుకు మార్చాలరా? చెవులోకి వెళ్తే చెవులోకి వెళ్ళిన బుల్లెట్ మా మామ మింగేసింది సార్. ఇవి తీసుకెళ్ళు. గన్లు ఉపయోగించద్దు, ఇంట్లో ఆల్ అవుట్ కానీ మస్కిటో టాయ్స్ కానీ కొనుక్కోమని. నాకు చిన్న డౌట్ సార్, మీకు ఈ జాబ్ రికమెండేషన్ వచ్చింది కదా, లేకపోతే ఏంటి సార్ ఏమన్నా రకాల తాత బుర్ర బొక్క నమ్మేస్తారండి? అదేంటిది? 6 నెలల నుంచి ఏం చేస్తాడు తెలుసా? ఇది ఎలక్షన్ టైము, ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు సినిమా చూసి ఎవరికి హార్ట్ అటాక్ వస్తుంది, చచ్చిపోతారు కానీ. కావచ్చు వాడు పెట్టగా చెప్తాడు. వస్తున్నాడు ఉండండి, ఈసారి బి ఎలక్ట్ సార్. రాయ్ ఎక్కడికి వెళ్తున్నాను? అందరూ పోయారు సార్. మా అమ్మ ఒక్కటే కోరుకుంది. మా అమ్మ లాస్ట్ కోరిక సంపూర్ణేష్ బాబుని చూడాలంటే, అందుకే అమెరికా వెళ్ళడానికి 500 కోట్లు తెచ్చుకున్నాను. 500 కోట్లు? అమెరికా వరకు ఎందుకురా? సంపూర్ణేష్ బాబు చూడండి, మణికొండలో ఖర్చు పట్టుకుని తిరుగుతూ ఉంటారా? సంపూర్ణేష్ బాబు ఇప్పుడు హాలీవుడ్ లో జేమ్స్ కెమెరాన్ తోని కొబ్బరి మట్ట అని సినిమా తీస్తున్నాడంట సార్. ఏం మట్ట? కొబ్బరి మట్ట. ఏం మట్ట? కొబ్బరి మట్ట. తాతి మీ తాత రెక్క, మా అమ్మకి బొక్క, సాంబార్ 2 లక్షలు. ఎక్కడి నుంచా? ఎరా ఎవడ చెప్తారా కథలు పట్టగలు ఇటారు? హలో హలో, ఏమైంది సార్? ఉద్యోగం ఓడింది. ఏమైంది సార్? ఏమైంది సార్? ఉద్యోగం పోయిందా? ఉద్యోగం పోతే పోనండి సార్, మా టీంలో సీనియర్ మిమ్మల్ని పెట్టుకుందాం. ఇందాక గెటప్ చేస్తారు, ఏది చేయండి సార్. లేడీ గెటప్ అలా వచ్చేయండి, అంతే అంతే మీరే. जबरदस्त खतरनाक
కామెడీ షో. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. సిద్ధు హలో చెప్పు. ఎక్కడున్నావు? నేను బయట అర్జెంట్ పనిలో ఉన్నానమ్మా, చెప్పేంటి? నువ్వు అర్జెంట్ గా జబర్దస్త్ పార్క్ వచ్చాయి. ఇప్పుడు నేను అర్జెంటా? అర్జెంట్, చాలా అర్జెంట్. సరే 5 minutes లో వచ్చేస్తున్నా నాకు. ఓకే. ఏమైంది బంగారు, ఏడుస్తున్నావు? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తారు సిద్ధు. చూసారులే, నచ్చాలి కదా. ఎవడో నిన్ను వచ్చాడు, వాడికి నేను నచ్చానంట. నువ్వు వాడికి నచ్చావా? నేను నమ్మను. నమ్మాలి సిద్ధు. నువ్వు నచ్చడం ఏంటి? కళ్ళ కింద క్యారీ బ్యాగులు, మొహన్ నిండా ముడతలు. నువ్వు నాకు నచ్చడమే ఎక్కువ. ఆడెవడకో నచ్చావంటే నాకన్నా పెద్ద ఎదవై ఉంటాడు. నచ్చానంట సిద్ధు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న నువ్వే ఒప్పియాలి. సరే పద వెళ్దాం. సిద్ధు, మా అమ్మ నాన్నకి అన్ని నేనే. డార్లింగ్, నువ్వే మరీ వద్దు. మీ అమ్మ నాన్న వాళ్ళ నుంచి మా అమ్మ నాన్న, మన అమ్మ నాన్న. అవునా అన్నయ్య? అన్నయ్య అమ్మ నాన్న అన్నావు? ఎవో పంచులు వేసాడు చెప్పించుకోవడం అర్థమైందా? పద. తీసే ఉందండి. అమ్మా నాన్న. మీ ఇల్లు కదా అనుకుంటా, హాస్పిటల్ అనుకుంటాను. ఇదేదో లేదండి, మా ఇల్లే. అమ్మా నాన్న. నాన్న, మన ఇంటికి ఎవరు వచ్చారు చూడు. బాబు సకలకి శంకర్, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అన్న. అతను శంకలకి శంకర్ కాదు. అవునవును కరెక్టే. రవి కాదండి, మీరు లేకండి, పైకి లేకండి. నేను మీ అమ్మాయి సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నాము. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామండి. మా ఫ్యామిలీ గురించి చెప్పాము. మన ఫ్యామిలీ గురించి చెప్పడం కాదు నాన్న, చూపించామని తీసుకొచ్చా. నా పేరు సీను, దీనికి నాన్నే. అవును. నాకు టీబీ ఉంది. ఇది నా పిల్లం, దీనికి క్యాన్సర్ ఉంది. వీడు నా చిన్న కొడుకు రాకేష్, వీడికి బ్రెయిన్ ట్యూమర్. అది నా పెద్ద కూతురు రేష్మి, అదో పిచ్చిది. చిన్నప్పటి నుంచి యాంకర్ అవుదాం అనుకొని చెప్పి చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంటది. అలా స్టేజ్ మీద కూర్చోబెట్టాను పక్కన. ఫిగర్ బాగుందండి. ఇప్పటికీ యాంకర్ అనే ఫీల్ అవుతూ ఉంటుంది. దీనికి లేనేసిన బాగుంది, ఫిగర్ బాగుంది. అయ్యో బాబోయ్, మా అమ్మాయి గురించి మీకు తెలియదు. దానికి డేంజర్. అవునా? ఆవిడ తెలుగు రాదండి కదా. ఇంకా నా పెద్ద కొడుకు వీడు, వాడికి లేని జబ్బు అంటూ లేదు. అందుకని ఆ మందు ఈ మందు రెండు కలిపి కొడుతూనే ఉంటాడు. అబ్బాయి నచ్చాడా? అబ్బాయి చూడడానికి సారిడన్ టాబ్లెట్ లాగా సూపర్ గా ఉన్నాడండి. వేసుకుంటావా ఏంటి? టాబ్లెట్ బాబు, మా అమ్మాయి జెల్సీ ఎంపీఎస్ టాబ్లెట్లు అంటది. ఎవరు చప్పరించినా కరిగిపోద్ది. జాగ్రత్తగా. ఎవరు సపరేట్ కరిగిపోయిద్దా? క్యారెక్టర్ కొంచెం వీక్ అనట్లేదు, మనిషి కొంచెం వీక్ అంటున్నాను బాబు. జాగ్రత్త జాగ్రత్త. ఏంటో ఈ ఫ్యామిలీ అందరూ పడిపోతున్నా. మరి మీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. చిన్నప్పుడే అందరూ పోయారు. అందరూ పోవాల్సిందా నాన్న? ఏం బాధపడుతున్నా, కొంతమంది ముందు పోతారు, కొంతమంది చివరిని పోతారు, కొంతమంది మధ్యలోనే పోతారు. మా చిన్న కొడుకు లాగా. ఏంటండి? మా చిన్న కొడుకు చచ్చిపోయాడు బాబు. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? చిన్న కొడుకు పోయాడు కదా, అందుకే ఏడుస్తున్నాడు. ఆడు కింద వారమే పోవాల్సి వాడు ఇంతవరకు బతికాడు. ఇంకా వారం రోజులు ఎక్స్ట్రా బతికి సంతోషిస్తుంటే ఎందుకు ఏడుతావు నాయన? అదేంటండి
ఏడవకండి, కొడుకు చచ్చిపోతే ఏడవరా. నాయన మా ఇంట్లో ఇలాంటివన్నీ కామనే నాయన. ఇంతకుముందు 30 మంది ఉండేవాళ్ళు. వారంకో చెప్పని ప్రతి వారం ఎవడో ఒకటి పోతున్నా ఈ రోజు ఈడిపోయాడు. ఒకసారి అటుపక్క చూడు. ఏంటండి శ్మశానం పక్కన ఇల్లు తీసుకున్నారు? అది శ్మశానం కాదు నాయన. ఇల్లు తీసుకున్న తర్వాత శ్మశానం అయింది. మా ఫ్యామిలీ వారం కూడా పోతుంటాడు. ఆ పెరట్లో పాతేస్తుంటాం. కొంచెం తోడు పెడితే వీణు కూడా అంటే ఇప్పుడు వీడిని ఆ పెరట్లో పాతేద్దాం నాయన. బాబు నువ్వు చూడడానికి చాలా చక్కగా సూపర్. వెళ్ళి అల్లుడి గారికి టీ తీసుకురా. వస్తాను బాబు. చాలా తొందరగా రావే. బాబు మా కూతుర్ని బాగా చూసుకుంటావు కదా? చూసుకుంటా. బాబు షుగర్ ఏమైనా కొంచెం కలపమంటావా? మీరు కలిపించాలు పక్కన పెట్టండి, ఇంక చాలండి. షుగర్ గా అలాంటి కలిపి అల్లుడు గారు ఇబ్బంది పడతారు, కొంచెం మీరైనా తాగండి. వద్దండి, తాగండి. తాగండి. వద్దండి. తాగండి. ఏమున్నది అందులో తాగడానికి? ఇంకా ఏమీ లేదు మొత్తం కదా. పంపేశారు. మీరు అలా పడిపోకండి. అలా ఏమండి అతను ఎవరండి అలా వెళ్తున్నాడు? వాడు నా చిన్న కొడుకు. వాడి పేరు ముఖేష్. ఈడింతకు ముందు శకలక శంకర్ టీమ్ లో చేసేవాడు. బహుశా వీడికి ఇదే లాస్ట్ స్కిట్ అనుకుంటా. లాస్ట్ స్కిట్ కాదు, ఈ స్కిట్టే లాస్ట్. బాబు బాబు సమోసాలు ఏమైనా తింటావా? నేను తీసుకొస్తాను. ఒక్క నిమిషం. తొందర తీసుకురా. కాదు బాబు, మా కూతుర్ని బంగారంలో చూసుకోవాలి. బంగారంలో చూసుకోవాలి. నాకున్నది ఒకే ఒక్క కూతురు. బాబు సమోసా తీసుకో. ఇదేంటండి సమోసాలు సాస్ వేసారు? ఓ సాస్ కాదు, ఇందాక దగ్గరప్పుడు నా బ్లడ్ కొంచెం. ఏమండి మరి అమ్మాయిల తరపు నుంచి కట్నం గిట్నం అంటే? కట్నం కింద రోగాలు తప్ప ఏమి ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నామండి మేము. కట్నాలు ఏమి వద్దులేండి, మీ అమ్మాయిని ఇవ్వండి, జాగ్రత్త చూసుకుంటా. మీరు దేవుడు అండి. మీరు మా అమ్మాయిని కట్నం లేకుండా మీరు చేసుకుంటారంటే అల్లుడు గారు మీరు లేకే లేకే తప్పుగా అనుకుంటారు. లేకపోతే ఏమండి అసలు లక్ష్మే అత్తయ్య గారు. బాబు ఏమైందండి? పోయిందా? పోయింది. ఏ ఏమైంది నాయన? ఏం లేదులేండి. రేపో మాపో నేను పోతాను. దాని పేరు మీద ఎల్ఐసి ఇన్సూరెన్స్ అన్ని బాండ్ చేయించాను. అది పోతే 3 లక్షలు, అది చిన్నోడు పోతే 2 లక్షలు, ఈడు పోతే మొత్తం అంతా వస్తుంది నాయన. అలాగే అండి. జాగ్రత్త. నా కూతురు మీకేమైందండి? ముక్కులు అంటున్నారు. ముఖ్యమండి బాగాలేదా? ఒకసారి మీ నాన్నకి రైన్ చూడు. పట్టండి పట్టండి పట్టండి, తొందర పట్టండి. ఆడి బ్రతికాడ లేడో తెలియకుండా నీ అమ్మ బ్రతికాడ లేడో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రతి వాడిని తీసుకెళ్ళిపోతున్నావు. వాటర్ ఏంటి మావయ్య? అమ్మయ్య పోయాడు. అందరూ పోయిందన్నది ఆడొక్కడే ఎందుకే? నువ్వు ఒక్కడ బ్రతికి ఏం చేస్తారా? అందరూ పోయిన తర్వాత నువ్వు కూడా పో.
ఏంటంటే అన్నావు ఏంటి పెళ్లి చేసుకోవా నన్ను? అమ్మ ఏంటి ఫ్యామిలీ ఏంటి నువ్వేంటి మీ ఫ్యామిలీ ఏంటి యో మా నాన్న కట్టం రాశాడుగా. ఆ 10 లక్షలా ఆ పోయిన ఇన్సూరెన్సా పోతే పోయే ముసలు ఏదో మంచి పని చేశాడు సరే నువ్వేనా భార్యవి ప్రేమించాను కదా తప్పదు ఓ నిమిషం ఫీల్ తెచ్చుకొని ఐ లవ్ యూ డార్లింగ్ ఐ లవ్ యూ టూ. ప్రియా ప్రియా నువ్వు దగ్గుతున్నావేంటి ఏమండి నాకు ప్రతి 5 నెలలకి ఇలా అవుతుంది. దగ్గినప్పట్లో బ్లడ్ వస్తుంది. బ్లడ్ కూడా వస్తుందా నా ప్రియా ప్రియా మీ అమ్మ నాన్న 10 లక్షలు ఇచ్చి నేను అంత కట్టారా అప్పటికే అనుకుంటారు ఎవరని సీని గారు చెప్తా ఉన్నాడు వద్దురా వద్దురా లవ్ వద్దురా అని నేనే వెళ్ళలేదు ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏ ఫ్యామిలీ రా బాబు ఏ నాకు వచ్చింది ఏంటి అమ్మ చచ్చిపోయి అమ్మని అమ్మ నువ్వెందుకే బ్రతికా నీ అమ్మ